గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. శ్రీ ఓబులేశ్వర డిఫెన్స్ అకాడమీ సత్యసాయి జిల్లా కదిరి. సో మన ఇండియన్ ఆర్మీకి అలాగే టెరిటోరియల్ ఆర్మీకి అలాగే SSC/GD కానిస్టేబుల్కి మన అకాడమీలో ఫిజికల్ కోచింగ్ మరియు ఎగ్జామ్ కోచింగ్ అనేది జరుగుతుంది. సో ఇంకా ఎవరైతే ఇంటికాడ ఉన్నారో సమయాన్ని వృధా చేసుకోవద్దండి, అవకాశం అనేది మిస్ చేసుకోవద్దండి. సంవత్సరానికి ఒకే ఒక్క సెలక్షన్స్ వస్తాయి కాబట్టి సో తప్పకుండా మీరు ఎంతో కఠోరంగా ఫిజికల్ పరంగా ఎగ్జామ్ పరంగా మీరు ఇప్పటి నుంచే ఎంతో డిసిప్లిన్గా క్రమశిక్షణ కోచింగ్ తీసుకుంటేనే మీరు అనుకునే గమ్యాన్ని అనుకునే లక్ష్యాన్ని చేరుకోగలరు. సో మై డియర్ స్టూడెంట్స్, అలాగే ఇండియన్ ఆర్మీలో కానీ SSC/GD కానిస్టేబుల్లో కానీ టెరిటోరియల్ ఆర్మీలో కానీ సో ఈ హ్యాండ్మేడ్ ఏ విధంగా చెక్ చేస్తారు సో అనేది మీకు నీట్గా క్లుప్తంగా మీకు చూపిస్తాను, చూస్తుండండి. చూడండి మై స్టూడెంట్స్, మనకి హ్యాండ్మేడ్ అనేది ఏ విధంగా మెడికల్ చెక్ చేస్తారు చూడండి. సో మనకి 2 హ్యాండ్స్ అనేది నీట్గా పర్ఫెక్ట్ ఉండాలి. సో ఇలాగ మనకి ఏదైతే అబ్బాయికి కరువు లేకుండా సో మనకి దీన్ని కరుడు స్కేల్ ఉంటాం అనమాట. సో మనకి దీంతో మనకి హ్యాండ్మేడ్ ఉందా లేదా క్లారిటీ తెలిసిపోద్ది అనమాట. క్లియర్ ఎస్ శభాష్. రైట్ టర్న్. చూడండి మై స్టూడెంట్స్, ఇది హ్యాండ్ షేక్ అనమాట. సో ఇలా ఉంటే మనకి చెయ్యి అనేది వణకకూడదు అనమాట. సో ఇలాగ ఫ్రీగా ఉండాలి. ఇలాగా ఒక 30 సెకండ్స్ అనేది హోల్డ్ ఉండాలి. 30 సెకండ్స్. రైట్. క్లియర్ స్ట్రైట్ టర్న్ హ్యాండ్స్ ఫ్రీ టర్న్. చూడండి మై స్టూడెంట్, స్పెట్ కూడా అనమాట. చేతులకి చెమట పడుతుందా లేదని చెక్ చేస్తారు. హ్యాండ్ బెండ్ అలాగే దాంతోపాటు చెమట. సో చూడండి, చెమట అబ్బాయికి పట్టుకో, ఫింగర్ పట్టుకోమా, గట్టి పట్టుకో. ఎస్. సో నో ప్రాబ్లం. సో స్పెట్ కూడా లేకుండా చూసుకోవాలి. సో దాని తగ్గట్టుగా స్పెట్కి సంబంధించిన కొన్ని ఆయిల్ కెమికల్స్ కొన్ని ఉన్నాయి, అవి వాడితే ఎటువంటి ప్రాబ్లం లేకుండా మెడికల్లో మీరు సో ఎస్కేప్ అవ్వచ్చు, అంటే తప్పించుకోవచ్చు అనమాట తప్పకుండా. సో హ్యాండ్ స్ట్రైట్. సో స్ట్రైట్ స్కేల్ అనమాట. సో మనకి ఇక్కడ ఎల్బో, సో కింద ఏదైతే స్కేల్ ఉందో మనం చేయకూడదు, కొందరికి పైకి మనకి చేయి వెళ్తుంది అనమాట. ఈ జాయింట్లో ఇలా హ్యాండ్ పైకి సో పోకుండా చూసుకోవాలి. ఇది కూడా సేమ్. ఎస్. మనకి హ్యాండ్ స్ట్రైట్ అంటే మనకి ఇట్లా షివరింగ్ అనేది వణకకూడదు అనమాట. సో 2 స్ట్రైట్ ఇట్లా స్ట్రైట్గా ఉండాలి 30 సెకండ్స్. అది అయిన తర్వాత చేతిలో చెమట స్పెట్ అనేది వస్తుంది చాలా మందికి. స్పెట్ చూసుకోవాలి. స్పెట్కి సంబంధించినవి షేకింగ్కి కొన్ని ఉన్నాయి మన దగ్గర. సో టాబ్లెట్స్ కానీ కెమికల్స్ కానీ వాడితే ఎటువంటి ప్రాబ్లంలో మన మెడికల్లో నుంచి మనం ఎటువంటి ప్రాబ్లం లేకుండా బయట రావచ్చు. సో అలాగే మనకి ఫింగర్స్ కొందరికి బోరింగ్లోనా లేదా మనకి కొన్ని ఏదైనా యాక్సిడెంట్లో కానీ కొందరికి కట్ అయితే గుర్తుపెట్టుకోండి, మన మెయిన్ ఈ ట్రిగర్ ఫిగర్ అనమాట, ఈ బటన్ వేల్. సో దీని తర్వాత ఇవి పర్ఫెక్ట్ ఉండాలి. దాని తర్వాత మిగతా ఫింగర్స్ అనేది ఏ డ్యామేజ్ లేకుండా స్ట్రైట్ అనేది ఉండాలి. సో మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా చూసుకుంటే సో మన హ్యాండ్ బెండ్ అనేది డైరెక్ట్గా ఫిట్ అవుతాం. ఓకే లవ్ యూ, థ్యాంక్ యూ, జై హింద్.